హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ మినపప్పు పచ్చడి. మా రాయలసీమ సైడ్ అయితే ఉద్ది పచ్చడి అని కూడా అంటారు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవడం చాలా ఈజీ, టేస్ట్ ఏమో చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి రైస్ అండ్ గీతో భలే ఉంటుంది. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుని 10 ఎండుమిర్చి 2 నిమిషాల పాటు రంగు మారకుండా వేపి పక్కన ఉంచుకోవాలి. 100 గ్రాములు మినపప్పు వేసుకుని 3 నిమిషాల పాటు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని పక్కన ఉంచుకోవాలి. వేయించేటప్పుడు జాగ్రత్తగా వేయించుకోవాలి, కాస్త మాడినా రుచించదు అని గుర్తుపెట్టుకోండి. పక్కన ఉంచుకున్న తర్వాత 10 నిమిషాలు ఆరనిచ్చి వేయించిన మినప్పప్పు మిరపకాయలు మిక్సీ జార్లోకి తీసుకొని గోలీ సైజు చింతపండు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకొని 50 ml వాటర్ పోసుకొని బాగా కలిపి ఎక్కువ నున్నగా కాకుండా ఎక్కువ బరకగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకొని 50 ml వాటర్ కలుపుకొని హాఫ్ ఆనియన్ తరుగు వేసుకొని 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని బాగా కలపాలి. అంతేనండి, మినపప్పు పచ్చడి రెడీ. చూసారా ఎంత ఈజీనో? టేస్ట్ అయితే ఆసం ఉంటుంది. వేడి వేడి అన్నంలో కాస్త పచ్చడి వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. నచ్చిందా? మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. Don't forget to subscribe Amma Nenu OTV YouTube channel. Thank you for watching.